హాయ్ అండి. ఈరోజు రాగి ముద్ద ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఒకసారి మీ అందరికీ. ఫస్ట్ అరకప్పు బియ్యం కడుక్కొని స్టవ్ పైన పెట్టుకొని మెత్తగా అన్నంలాగా వండుకోవాలన్నమాట. కొన్ని వాటరు ఎక్కువనే పోసుకోవాలి. ఎందుకంటే మనము రాగి పిండి అందులో వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి. ఫస్ట్ అన్నం అంతా ఉడికించుకోవాలి మెత్తగా. ఇట్లా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఉడికినట్టయితేనే అప్పుడు మనము ఈ పిండి అందులోకి వేసుకోవాలన్నమాట. వేసుకుంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే పలుకు పలుకుగా ఉంటుంది. కొంచెము తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి మనము పిండి అప్పుడే వేయంగానే కలపొద్దు, కొద్దిసేపు అట్లనే ఉంచాలన్నమాట. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కలుపుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం అంతా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని వదిలేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు పొగలు పొగలు వచ్చినప్పుడు దించుకోవాలి. చూడండి, ఇట్లా పొగలు పొగలు రావాలన్నమాట. పొగలు పొగలు వచ్చినప్పుడే దించుకోవాలి. అప్పుడు దమ్కైనట్టు దించుకొని పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ అన్నా నీళ్ళన్నా పెట్టుకొని ముద్దలు కట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కట్టాలి, లేకపోతే వేడి మీద కట్టడానికి రాదు. చల్లారిన తర్వాత అయితేనే మంచిగా ముద్దలు కట్టడానికి వస్తుంది అన్నమాట. ఇది బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు మనం కూడా తినొచ్చు, హెల్త్కు బాగుంటుంది, ఎవరైనా తినొచ్చు. ఈ రాగి ముద్ద చేసుకున్నప్పుడు మనము కొంచెము లిక్విడ్ లాగానే చేసుకోవాలి. అట్లయితేనే తినడానికి వస్తుంది అన్నమాట. ఫ్రైలు అట్లా ఉంటే తిననీకి రాదన్నమాట. ఇది గట్టిగా అది గట్టిగా అయ్యి తిననీకి రాదన్నమాట. అందుకే లిక్విడ్ టైపే ఉండాలి. సాంబారు, పప్పు అట్లా ఆ టైప్ ఉంటే బాగుంటుంది. చూడండి, ముద్దలన్నీ ఈ విధంగా కట్టుకోవాలి. ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేసినాను అన్నమాట. రాగి ముద్ద, చికెన్ కర్రీ 2 కాంబినేషన్ బాగుంటుందని నేను ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. ఈ ముద్ద పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి తినే వాళ్ళు ఉంటే నెయ్యి వేసుకోండి. ఇట్లా చికెన్ వేసేసుకొని రాగి ముద్ద రెడీ అయిపోయింది. చూడండి, నేను చేసిన రాగి ముద్ద మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.